ఈ స్పెషల్ డ్రైవ్లో గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు ప్రస్తుతం సెక్రటేరియట్ లో మా ప్రతినిధులు రాజు, సోమయ్య, రాఘవేంద్ర ముగ్గురు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఏకకాలంలో అందుబాటులో ఉన్నారు. ఈ విషయంలో చూస్తున్నట్లయితే సమయం ఉదయం 11 గంటలు దాటింది. సెక్రటేరియట్ ఉద్యోగులు సాధారణంగా 10:30 కల్లా కార్యాలయానికి రావాలి. ఆ సమయానికల్లా తమ సీట్లలో కూర్చుని పనుల్లో బిజీగా ఉండాలి. మరి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అలా జరుగుతోందా? ఉద్యోగులు డ్యూటీలకి కరెక్ట్ టైంకి వచ్చారా? ఇంతకీ వారి పనితీరు ఎలా ఉంది? విషయాలు విశ్లేషించేందుకు ప్రతినిధులు రాఘవేంద్ర, సోమయ్య, రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాఘవేంద్ర అక్కడ పరిస్థితి మనకి అందిస్తారు. రాఘవేంద్ర, సెక్రటేరియట్ లో ప్రస్తుతం ఈ సమయానికి ఎంతమంది ఉద్యోగులు తమ కుర్చీల్లో ఇప్పటికీ వచ్చి తమ విధులు నిర్వహిస్తున్నారు? అక్కడ పరిస్థితి ఏమిటి? థ్యాంక్ యూ పర్తోష్. కొత్త రాష్ట్రం కొత్త పాలన అంటూ తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సన్మాన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా ఉద్యోగులతో ఫ్రెండ్లీ గవర్నమెంట్ కూడా ఉంటుందని కూడా విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. 10:45కు ఉద్యోగులు సచివాలయం చేరుకోవాలి. 10:30కు చేరుకోవాలి. 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 10:45 నుంచి కూడా వారంతా లేట్గా వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికి కూడా సచివాలయంలోకి తెలంగాణ ఉద్యోగులంతా కూడా తెలంగాణ ఉద్యోగులంతా ఆలస్యంగా లోపలికి వస్తున్న పరిస్థితి వచ్చి లేట్గా వాళ్ళంతా వెళ్తున్నారు. వాళ్ళకి రిజిస్టర్ కూడా ఉండే అవకాశం ఉండదు. వరుసగా 3 సార్లు లేట్గా కనుక వస్తే ఒక సిఎల్ కట్టే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎంతవరకు అధికారులు దీన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. 10:40 తర్వాత కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులంతా కూడా లోపలికి వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నారు, ఐడి కార్డు కూడా చూపిస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన రియాక్షన్ తీసుకునే ప్రయత్నం. ముందుగా సెక్యూరిటీ గార్డ్ సార్ చెప్పండి, సచివాలయానికి ఆలస్యంగా వచ్చినట్టున్నారు? లేదు సార్, కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళొస్తుంది. ఓకే, ఉద్యోగులు మరి కొంతమంది ఉద్యోగులు వస్తున్నారు, వారి రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి సార్, లేట్గా వచ్చినట్టున్నారు, పర్మిషన్ లేట్ అయిపోయింది సార్, ఏంటి ప్రాబ్లం? బిఎస్ఎన్ఎల్ అండి. ఓకే, బిఎస్ఎన్ఎల్ సంబంధించిన సార్ మీరు చెప్పండి సార్, ఈరోజు లేట్గా వచ్చారు, ఏంటి సార్ ఇబ్బంది? ఏమైనా ట్రాఫిక్ జామ్ అయింది, ఏంటి సార్ ఇబ్బంది ఏంటి సార్? ట్రాఫిక్ జామ్ ఒకటే కాదు. చెప్పండి సార్, చెప్పండి. సర్లేండి. మొత్తం మీద ఉద్యోగులంతా కూడా వారి ఎందుకు ఆలస్యమైందని చెప్పడానికి కూడా వారు ప్రయత్నించడానికి ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగులంతా మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 10:40 తర్వాత కూడా సచివాలయంలోకి ఉద్యోగులంతా కూడా వస్తున్న పరిస్థితి, అది కూడా ఆలస్యంగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. విజిటర్స్ కూడా ఇప్పటికే కూడా కొంతమంది వస్తున్నారు. మేడం ఆలస్యంగా వచ్చినట్టున్నారు? లేదు, టైం 11 అయింది, ఆలస్యంగా వచ్చినట్టున్నారుగా? లేదు సార్, నాకు ఆలస్యం అయిందా? మొత్తానికి ఉద్యోగులు ఎవరు కూడా రియాక్షన్ చేయడానికి సిద్ధంగా లేని పరిస్థితి. మరొక ఉద్యోగి వస్తున్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం లేట్ అయినట్టుంది ఈరోజు? అవునండి, కొంచెం నాకు ఫోన్ వస్తుంది, ప్లీజ్ లీవ్. వదిలేయాలని కూడా ఉద్యోగి విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తే సమయానికి వస్తామని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వీరిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆలస్యంగా వస్తున్నట్టున్నారు, డ్యూటీ టైం అయిపోయిందా? అంటే 11:15 వరకు ఉంటుంది సార్ టైం. ఎన్నిటికి మామూలుగా సెక్రటరీ ఎంప్లాయీకి టైం ఏంటి? 11 సార్. 11కి రావచ్చా? అంటే లేట్ అటెండెన్స్ పెడతాం సార్. లేట్ మంత్లీ 3 ఉంటాయి సార్, ఈరోజు ఒకటి వాడుకుంటాం. ఓకే, ఉద్యోగి ఆలస్యంగా వచ్చినందుకు ఒక లేట్ అటెండెన్స్ వాడుకుంటా అని చెప్తున్నారు. మంత్లీ 3 ఉంటాయని కూడా చెప్తున్నారు. మరి అటెండెన్స్ రిజిస్టర్ లో ఆయన సంతకం పెట్టే అవకాశం ఉంటుందా? రిజిస్టర్ వెళ్ళిపోయి ఉంటుందా? చూద్దాం. మరికొంతమంది వస్తూనే ఉన్నారు, ఉద్యోగులు వస్తున్నారు, మరికొంతమంది రిజిస్టర్స్ కూడా అలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళా ఉద్యోగి ఒకరు వస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటే దారిలో 2 వీలర్స్ కానీ అదేవిధంగా మామూలుగా లైన్ లో వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మేడం లేట్ అయినట్టుంది ఈరోజు, ప్రాబ్లం మాట్లాడడానికి సిద్ధంగా లేరు. చాలా మంది ఉద్యోగులు ఇప్పటికి కూడా లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 10:45 ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రకాష్ 10:40 లోపే అంతా కూడా సచివాలయంలోకి రావాలి. లేట్ అయిందా సెక్రటరీ? డ్యూటీ లేట్ అవుతున్నారా? కొద్దిగా లేట్ అయింది. ఏమైంది? హాస్పిటల్ తీసుకొచ్చాను, పాపకి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చాను. ఓకే సార్, లేట్ అయినట్టుంది సార్ ఈరోజు? లేట్ సార్. ఉద్యోగులంతా కూడా ఆలస్యంగా వస్తున్నారు. వారు మాట్లాడడానికి మాత్రం సిద్ధంగా లేరు, కారణాలు చెప్పడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తుంది. రోజు ఇదే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా 10:30కు వారంతా కూడా చేరుకోవాలి. వాళ్ళు రకరకాల కారణాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో ఉద్యోగి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ లేట్ అయినట్టు? కొద్ది లేట్ అయిపోయింది, లక్కడేప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. రోజు ఇదే సమస్య? అది కాదు, ఈ రోజు జరిగింది. సమయానికి వస్తారు.
సవాట్కే వస్తారు, అడ్డు వస్తారు, సవాట్కే వస్తారు. ట్రాఫిక్ జామ్ వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల అట్లా. ఓకే, ట్రాఫిక్ జామ్ వల్ల ఈ రోజు రాలేకపోయామని ఆ ఉద్యోగి చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ లేట్ అయినట్టుంది ఈరోజు. ట్రాఫిక్ ప్రాబ్లం. ఓకే, ట్రాఫిక్ సమస్య అనేది ప్రధానంగా పదే పదే ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోజు ఇదే ఉంటుందా లేకపోతే ఎటువంటి ఉందనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. విజిటర్స్ కూడా ఇప్పుడే రావడంతో ఇక్కడ ఇబ్బంది కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా విజిటర్స్ ను లోపలికి పంపించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఉద్యోగులు కూడా ఒకసారి లేట్ అయినట్టుంది. లేట్ ఏం కాలేదని కూడా మహిళా ఉద్యోగి చెప్తున్నారు. 11 అవుతుంది, ఇప్పుడు 11 దాటింది కూడా. అయినా కూడా అడిగినప్పుడు ఎటువంటి లేట్ కాలేదని వాళ్ళ విషయాన్ని వారు ముందుకు చెప్తున్న పరిస్థితి. సాధారణంగా ఇదే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగుల సంఖ్య అంటే 10:30కు వచ్చిన వారి కంటే 11 తర్వాత వచ్చే వారి సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది. 10:30 నుంచి ఇక్కడే ఉన్నాము, మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. ఎంతమంది ఉద్యోగులు వస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేశాము. 10:30కు సాధారణంగా వచ్చారు. 10:40 తర్వాత ఎక్కువ మంది ఉద్యోగులు వచ్చారు. 11 తర్వాత మరింత మంది ఎక్కువ ఉద్యోగులు వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది కూడా అదే విషయాన్ని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉద్యోగులు ఇంకా వస్తున్నారు. వారు ఐడి కార్డులు చూపించి లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం లేట్ అయింది మేడం, ట్రాఫిక్ జామ్ లేట్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అని చెప్తున్నారు. చాలా మంది ఇక్కడ వచ్చే ఉద్యోగులంతా కూడా ప్రధానంగా అదే సమస్య చెప్తున్నారు. అయితే రోజు ఇదే ఉంటుందంటే మాత్రం కాదు, ఈ రోజు జరిగింది అంటున్నారు. అయితే రోజు కనుక వస్తే ఉద్యోగులు ఏమాత్రం సమయానికి వస్తున్నారని కూడా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే సాధారణంగా 10:30కు సచివాలయం లోపల కనుక వెళ్తే పర్చేస్ చాలా కుర్చీలు కానీ అయితే ఉద్యోగులకు సంబంధించిన సీట్లన్నీ కూడా ఖాళీగా ఉండే పరిస్థితి. 11 తర్వాత కూడా అదే పరిస్థితి. 12 గంటల తర్వాత మాత్రమే మెజారిటీ అంటే చాలా మంది ఉద్యోగులు, దాదాపు 80% మంది ఉద్యోగులు వారి స్థానాల్లో కూర్చునే పరిస్థితి ఉంది. మళ్ళీ 1 గంటకు లంచ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళే పరిస్థితి చూడవచ్చు. ఇంకా ఉద్యోగులు వస్తూనే ఉన్నారు. మరో గేట్ కూడా ఉంది. అంటే సచివాలయం 2గా విభజించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా అటువైపు గేట్ ఉంది. ఆ గేట్ నుంచి కూడా చాలా మంది ఉద్యోగులు లోపలికి వచ్చే పరిస్థితి. మరో ఉద్యోగి వస్తున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆలస్యంగా ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఈరోజు ఆలస్యమైన ఇక్కడ వస్తారు, లైనింగ్ వస్తారు మేడం. మరో ఉద్యోగి వస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోర్టుకి వెళ్ళి వస్తున్నా. ఓకే, కోర్టుకి ఉద్యోగి 10-11 అయింది, కోర్టుకి వెళ్ళేసి వస్తున్నా అని చెప్తున్నారు. సార్ లేట్ అయినట్టుంది ఈరోజు. సార్ ఈరోజు లేట్ అయినట్టు. నేను ఏం సార్ మొత్తం మీద ఉద్యోగులంతా కూడా ఆలస్యంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో ప్రతినిధి సచివాలయం లోపల ఉన్నారు, వారు అక్కడ నుంచి ఉద్యోగులు వచ్చే ఆ పరిస్థితిని వివరిస్తారు. థ్యాంక్ యూ రఘు. మొత్తం మీద అయితే ఏపీ సెక్రటరీతో పోలిస్తే తెలంగాణ సెక్రటరీలో ఉద్యోగులు మాత్రం కాస్త సమయం పాలన పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 11 దాటుతుంది. అయితే కొంతమంది ఉద్యోగులు మాత్రం వస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే నిన్న ఎన్టీ చేసినటువంటి ఏపీ సెక్రటరీపై చేసినటువంటి స్పెషల్ డ్రైవ్తో ఇక్కడ ఉద్యోగులు అలర్ట్ అయినటువంటి సందర్భం మనకి ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిన్నటి ఇన్సిడెంట్ గురించే మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. అయితే ఏపీ సెక్రటరీతో పోలిస్తే తెలంగాణ సెక్రటరీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే ఉద్యోగులకు అటు ఏపీ సెక్రటరీ గేట్ నుంచితో పాటు హెచ్ బ్లాక్ దగ్గర మరో గేట్ ఉంది. అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్, తెలంగాణ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంది. అంటే ఈ 3 గేట్ల నుంచి ఎక్కడి నుంచి అయినటువంటి తెలంగాణ ఉద్యోగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఎందుకంటే దాదాపు 60 నుంచి 70% ఉద్యోగులు ఇన్ టైంలోనే వస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద అయితే ఎందుకంటే నిన్నటి ఘటనతో పోలిస్తే, నిన్నటి స్పెషల్ డ్రైవ్తో కనుక పోలిస్తే ఈ రోజు కనుక పూర్తిగా ఉద్యోగులు అలర్ట్ అయినటువంటి సందర్భం మనం ఇక్కడ చూడొచ్చు. అయితే తెలంగాణ సెక్రటరీలో అంటే ఎందుకంటే నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఎందుకంటే కొంతమంది ఒకరిద్దరు మినహాయిస్తే దాదాపు సార్ చెప్పండి 11:30 అవుతుంది సార్. సో చూశారు కదా, 11:30 అవుతున్నప్పుడు కూడా వాళ్ళు అంటే ఒకరిద్దరు ఉద్యోగులు వస్తున్నప్పుడు కూడా వాళ్ళు అంటే మాట్లాడడం చూస్తుంటే కనుక మా ఇష్టం వచ్చినట్టు వస్తున్నట్టు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం అంటే నిన్నటితో కనుక పోలిస్తే కొంత మేరకు అయితే తగ్గింది అని చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగులు తెలంగాణ సెక్రటరీలో మాత్రం సమయపాలన
కొంత పాటిస్తున్నారు. అంటే ఒకరిద్దరు ఉద్యోగులు అంటే కొంతమంది అంటే చాలా తక్కువ మంది ఉద్యోగులే అంటే 11:30కు వచ్చేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా వీళ్ళకు స్పెషల్ సర్వీస్ను కూడా ఏర్పాటు చేసింది. అయితే 3 గేట్లు ఉండడంతో ఇటు ఏపీ సెక్రటేరియట్ గేటు, అదేవిధంగా ఓల్డ్ గేటు, అదే మరోవైపు మెయిన్ గేటు, ఈ 3 గేట్ల నుంచి కూడా తెలంగాణ సెక్రటేరియట్కు ఉద్యోగులు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రతోష్, రైట్, థ్యాంక్ యూ సోమయ్య. అప్డేట్స్ కోసం బ్రేక్ తీసుకున్నాం.